Welcome to our channel Satya's Chemistry. Today our topic is nomenclature of organic compounds. Okay, so కర్బన రసాయన పదార్థాలు అధిక సంఖ్యలో ఉండడం వల్ల వాటిని గుర్తించడానికి ఒక క్రమబద్ధ నామకరణ విధానాన్ని రూపొందించారు. ఓకే, కర్బన రసాయన పదార్థాలు అనేవి అధిక సంఖ్యలో ఉండడం వల్ల వాటిని గుర్తించడానికి ఒక క్రమబద్ధమైన నామకరణ విధానాన్ని రూపొందించారు. అదే ఐయుపాక్ నామన్క్లేచర్. ఓకే, సో ఐయుపాక్ నామన్క్లేచర్ అనేది ఒక సిస్టమాటిక్ నేమింగ్ మెథడ్, ఒక క్రమబద్ధమైన నామీకరణ విధానం, సిస్టమాటిక్ నేమింగ్ మెథడ్. ఓకే, ఐయుపాక్ అంటే ఏంటి? ఐయుపాక్కి నేమ్ వచ్చేసి, ఎక్స్పాన్షన్ వచ్చేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో ఐయుపాక్ అంటే ఐ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్, యూ స్టాండ్స్ ఫర్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఓకే, సో ఒక క్రమబద్ధమైన నామీకరణ విధానం లేదా సిస్టమాటిక్ నేమింగ్ మెథడ్ ఐయుపాక్ నామన్క్లేచర్. ఈ విధానంలో కర్బన సమ్మేళనం యొక్క పేరుకి దాని యొక్క నిర్మాణానికి మధ్య సంబంధం ఉంటుంది. సో ఏదైనా సరే కర్బన సమ్మేళనం యొక్క పేరు నేమ్కి అండ్ దాని యొక్క నిర్మాణానికి మధ్య సంబంధం ఉంటుంది. సో ఒక కర్బన సమ్మేళనం యొక్క పేరు కనుక మనకు తెలిసినట్లయితే దాని నిర్మాణాన్ని మనం సులభంగా రాయవచ్చు. ఓకే, ఐయుపాక్ నామన్క్లేచర్లో ఒక కర్బన సమ్మేళనం యొక్క పేరు అంటే నేమ్కి మరియు స్ట్రక్చర్ దాని యొక్క నిర్మాణానికి మధ్య సంబంధం అనేది ఉంటుంది. సో కర్బన సమ్మేళనం యొక్క పేరు అంటే నేమ్ తెలిసినట్లయితే మనం ఆ కర్బన సమ్మేళనం యొక్క నిర్మాణం రాయడం అనేది సులభంగా అవుతుంది. ఓకే, సో ఇన్ ఓల్డెన్ డేస్లో కర్బన సమ్మేళనాన్ని యొక్క పేరు అనేది వాటి యొక్క సహజ వనరులను బట్టి లేదా ఆ సమ్మేళనం యొక్క స్వభావాన్ని బట్టి పేర్లు రాయడం అనేది జరిగేది. వాటిని మనం కామన్ నేమ్స్ లేదా ట్రైబల్ నేమ్స్ అని అంటున్నాం. ఓకే, సో ఓల్డెన్ డేస్లో కర్బన సమ్మేళనం యొక్క పేర్లు అనేవి కర్బన సమ్మేళనం యొక్క పేర్లని వాటి యొక్క స్వభావాన్ని బట్టి కానీ లేదా అవి లభించే సహజ వనరులను బట్టి కానీ పేర్లనిచ్చేవాళ్ళు. వాటిని మనం కామన్ నేమ్స్ లేదా ట్రైబల్ నేమ్స్ అని అంటాం. ఓకే, ఎర్లియర్ organic compounds were assigned names based on their origin or certain properties. Okay, origin అంటే సహజ వనరు, or certain properties అంటే వాటి యొక్క స్వభావాల్ని బట్టి నేమ్లు ఇచ్చేవాళ్ళు. అటువంటి నేమ్స్ని సాధారణ పేర్లు లేదా కామన్ నేమ్స్, ట్రైబల్ నేమ్స్ అని అనేవాళ్ళు. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే సిట్రిక్ యాసిడ్ అండ్ ఫార్మిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ అంటే ఏంటి? సిట్రిక్ యాసిడ్ అంటే సిట్రస్ జాతి పండ్ల నుండి లభించే వాటికి సిట్రిక్ యాసిడ్ అని పేరు పెట్టారు. సిట్రిక్ యాసిడ్ అని పెట్టడానికి కారణం ఏంటంటే ఇవి సిట్రస్ పండ్ల నుండి లభించడం వల్ల, సిట్రస్ జాతి పండ్ల నుండి, సో సిట్రస్ జాతి ఫ్రూట్స్ నుండి లభించడం వల్ల వీటిని సిట్రిక్ యాసిడ్ అని పేరు పెట్టారు. మరి ఫార్మిక్ యాసిడ్ అని ఎందుకు పేరు పెట్టారు? ఫార్మిక్ యాసిడ్ ఎందుకు అంటే ఎర్ర చీమల నుండి లభించడం వల్ల వీటిని ఫార్మిక్ యాసిడ్ అని పేరు పెట్టారు. లాటిన్ భాషలో ఫార్మికా అంటే అర్థం వచ్చేసి ఎర్ర చీమలు. ఓకే, సో ఐయుపాక్ నామన్క్లేచర్ డెవలప్ అవ్వక ముందు వాటి యొక్క ఆరిజిన్ లేదా సర్టెన్ ప్రాపర్టీస్, వాటి యొక్క స్వభావాన్ని బట్టి మనకి పేర్లను ఇవ్వడం అనేది జరిగింది. అవే ట్రైబల్ నేమ్స్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే ఈ కామన్ నేమ్స్, ట్రైబల్ నేమ్స్కి ఫస్ట్ వన్ వచ్చేసి మీథేన్. సో దాని కామన్ నేమ్ వచ్చేసి మీథేనే. సో ఈ మీథేన్కి కామన్ నేము అండ్ ఐయుపాక్ నేమ్ కూడా బోత్ ఆర్ సేమే ఉంటుందండి. సో ఈథేన్, CH3 దానికి కామన్ నేమ్ వచ్చేసి ఈథేన్. CH3, CH2, బ్యూటేన్. ఓకే, సో ఈ మూడుటికి కూడా కామన్ నేమ్, ఐయుపాక్ నేమ్ అనేది సేమే ఉంటుంది. ఓకే, సో CH3 టేకెన్ ట్వైస్, CH3 దీని నేమ్ వచ్చేసి ఐసోబ్యూటేన్. మనం కామన్ నేమ్స్కి ఎగ్జాంపుల్స్ చూస్తున్నామండి, ట్రైబల్ నేమ్కి ఎగ్జాంపుల్స్. ఓకే, సో హెచ్సిహెచ్ఓని మనం ఫార్మాల్డిహైడ్ అంటాం. సో కామన్ నేమ్ వచ్చేసి ఫార్మాల్డిహైడ్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎసిటోన్.
CH3 taken twice CO, దీనికి కామన్ నేమ్ వచ్చేసి ఎసిటోన్. CHCl3 క్లోరోఫామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎసిటిక్ యాసిడ్ CH3COOH, కామన్ నేమ్ వచ్చేసి ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి C6H6 బెంజీన్, కామన్ నేమ్. సో నెక్స్ట్ C6H5NH2, దీని యొక్క కామన్ నేమ్ వచ్చేసి ఎనిలిన్. ఓకే, సో ఇవన్నీ కూడా కర్బన సమ్మేళనానికి ఐయుపాక్ నోమెన్క్లేచర్ రాకముందుకు మనం ఇచ్చినటువంటి కామన్ నేమ్స్ లేదా ట్రైబల్ నేమ్స్. ఓకే, ఫార్మాల్డిహైడ్ HCHO ఫార్మాల్డిహైడ్, ఎసిటోన్ CH3 టేకెన్ ట్వైస్ CO ఎసిటోన్, CHCl3 క్లోరోఫామ్, CH3COOH ఎసిటిక్ యాసిడ్, C6H6 బెంజిన్, C6H5NH2 ఎనిలిన్. సో ఖచ్చితంగా వీటి యొక్క కామన్ నేమ్స్ అనేవి మనకి గుర్తుండాలండి. జనరల్గా SCHO అంటే మన ఫార్మాల్డిహైడ్ అనే నామన్క్లేచర్లో కానీ మిగతా ఫర్దర్ స్టడీస్లలో కొన్నిసార్లు మనం ఐపాక్ అంటే కూడా ఈ కాంపౌండ్స్కి కామన్ నేమ్ తోటి ఎక్కువ ఫెమిలియర్గా మనం వాడుతూ ఉంటాం. ఓకే, సో ఇది ట్రైబల్ నేమ్ లేదా కామన్ నేమ్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఐయుపాక్ నామకరణ విధానం ఎలా ఉంటుందో చూద్దాం. సో ఐయుపాక్ నామన్క్లేచర్ అంటే మనం ఏమన్నా అండి, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఇది ఒక సిస్టమాటిక్ నేమింగ్ మెథడ్. ఓకే, ఒక క్రమబద్ధ నామీకరణ విధానం. ఈ విధానంలో కర్బన సమ్మేళనంలోని మాతృ శృంఖలం అంటే ప్యారెంటల్ చైన్కి దాన్ని జత చేసినటువంటి ప్రమేయ సమూహాలకి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే ఈ ప్యారెంటల్ ఈ ఐయుపాక్ నామన్క్లేచర్లో మన నేమింగ్ ఎలా ఇస్తాం, ఈ పేరెంట్ చైన్కి దానికి బంధింపబడి ఉన్నటువంటి ప్రమేయ సమూహాలు సబ్స్టిట్యూయెంట్స్ అంటే ప్రతిక్షేపాలను బట్టి మన నేమింగ్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఇచ్చిన ఏదైనా ఒక కర్బన సమ్మేళనంలో ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ప్యారెంటల్ చైన్ని ఐడెంటిఫై చేస్తాం. ప్యారెంటల్ చైన్ అంటే ఒక పొడవైన కర్బన శృంఖలం. ఇక్కడ CH3 CH CH2 CH CH CH3, ఇది ఒక ప్యారెంటల్ చైన్, మాతృ శృంఖలం. తెలుగులో అయితే మాతృ శృంఖలం. ఓకే, దిస్ ఈజ్ ఏ ప్యారెంటల్ చైన్. ఓకే, ప్యారెంట్ చైన్. సో ఇది వచ్చేసి ప్యారెంట్ చైన్. ఓకే, పొడవైన కర్బన శృంఖలం వచ్చేసి ప్యారెంట్ చైన్. దీనిపైన ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ OH. ఓకే, ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటండి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓకే, ఒక పరమాణు కానీ పరమాణు సమూహం కానీ ఒక విశిష్టమైన పద్ధతిలో బంధింపబడి ఉండి ఆ కర్బన సమ్మేళనాల యొక్క రసాయన స్వభావాన్ని తెలియజేసేటటువంటిది లేదా నిర్దేశించేటువంటిది ఫంక్షనల్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ OH అనేది ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ CH3 అండ్ Br అనేవి సబ్స్టిట్యూయెంట్స్. ఓకే, సో ఇక్కడ CH3 సబ్స్టిట్యూయెంట్ లేదా ఒక బ్రాంచ్ అండ్ బ్రోమిన్ ఇది సబ్స్టిట్యూయెంట్. కొన్నిసార్లు దీన్ని ప్రమేయ సమూహంగా తీసుకుంటాం, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో బ్రోమిన్ అనేది ఒక ప్రతిక్షేపకం సబ్స్టిట్యూయెంట్స్గా మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఐయుపాక్ నామన్క్లేచర్లో ఫస్ట్ మనకి గుర్తించాల్సింది ఏంటండి, పేరెంట్ చైన్. పేరెంట్ చైన్ అంటే ఏంటి, ఒక పొడవైనటువంటి కర్బన శృంఖలం. సో దీనిపైన ఈ ప్యారెంటల్ చైన్ పైన ప్రమేయ సమూహాలు, బ్రాంచెస్, సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఉంటాయి. వీటిని అంటే వీటన్నిటిని కలుపుతూ మనం ఐయుపాక్ నేమ్లో ఒక నేమింగ్ ఇస్తుంటాం. సో ఈ కర్బన సమ్మేళనం యొక్క పేరుకి ఈ నిర్మాణానికి మధ్య సంబంధం ఉంటుంది కాబట్టి కర్బన సమ్మేళనం యొక్క నేమ్ తెలిస్తే ఐయుపాక్ విధానంలో నిర్మాణం రాయడం అనేది చాలా ఈజీ. అదే కామన్ నేమ్ ఆ ట్రైబల్ నేమ్లో కర్బన సమ్మేళనం యొక్క నేమ్ తెలిసినట్లయితే నిర్మాణం రాయలేము. చూడండి, ఎగ్జాంపుల్ క్లోరోఫామ్ అన్నా అనుకోండి. క్లోరోఫామ్ అనేది ఒక కామన్ నేమ్. క్లోరోఫామ్కి మనం పేరైతే తెలిసింది క్లోరోఫామ్,
మన స్ట్రక్చర్ రాయగలమండి, దీన్ని బట్టి రాయడం అనేది జరగదు, జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ కామన్ CHCl3 అనేది. సో ఫార్మాల్డిహైడ్ అని నేమ్ తెలిసింది, మనకు స్ట్రక్చర్ రాయడం అనేది అక్కడ ఎలాంటి ఈజీ అంటే పేరు తెలిసినంత మాత్రాన నిర్మాణం రాయడం అనేది కామన్ నేమ్స్ ఇచ్చినప్పుడు సాధ్యం కాదు. సో బట్ అదే IUPAC నామన్క్లేచర్లో అయితే ఒక కర్బన సమ్మేళనం యొక్క పేరు తెలిస్తే మన నిర్మాణం రాయవచ్చు. ఓకే, సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో IUPAC నేమింగ్లోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ IUPAC నేమ్లో ఉండే పార్ట్స్ ఆఫ్ IUPAC నేమ్. సో IUPAC నేమ్లో మనకు ఉండే పార్ట్స్ ఏంటండి? సో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయండి. సో ప్రిఫిక్స్, రూట్ వర్డ్, సఫిక్స్. ఈ సఫిక్స్ అనేది 2 రకాలు, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఓకే, సో ప్రిఫిక్స్ అంటే అది సబ్స్టిట్యూయెంట్స్ని అంటే కర్బన సమ్మేళనం పైన ఉన్నటువంటి ప్రతిక్షేపకాల గురించి తెలియచేస్తుంది. ఓకే, సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటి? ప్రతిక్షేపకాలు. ఎగ్జాంపుల్ ఈ పైన ఎగ్జాంపుల్లో బ్రోమిన్ కానీ CH3 కానీ వీటిని మనం సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ ప్రతిక్షేపకాలు అని అంటాం. ఓకే, ప్రిఫిక్స్ అనేది సబ్స్టిట్యూయెంట్స్ని తెలియజేస్తుంది. నేమింగ్ విధానంలో లేదా IUPAC నేమ్లో సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతిసారి కూడా ప్రిఫిక్స్ ఉండాలి అనే రూల్ అనేది ఏమీ లేదండి. ఓకే, సో ఈ ప్రిఫిక్స్ అనేది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి రూట్ వర్డ్. ఈ రూట్ వర్డ్ అనేది మాతృ శృంఖలం లేదా పేరెంటల్ చైన్లో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్యని తెలియజేస్తుంది. ఓకే, సో రూట్ వర్డ్ అనేది నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని మనకి తెలియజేస్తుంది. పేరెంటల్ చైన్లో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్యను తెలియజేస్తుంది. సో IUPAC నేమ్లో రూట్ వర్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకు? పేరెంట్ చైన్ బట్టే కదా మనం ఇచ్చినటువంటి సమయంలో ఎన్ని కార్బన్లు అనేది ఈ రూట్ వర్డ్ ద్వారానే తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సఫిక్స్. సఫిక్స్లో ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఈ ప్రైమరీ సఫిక్స్ అనేది కర్బన సమ్మేళనం యొక్క సాచురేషన్ అండ్ అన్సాచురేషన్ని తెలియజేస్తుంది. సాచురేషన్, అన్సాచురేషన్ అంటే ఏంటి? సంతృప్త మరియు అసంతృప్త స్వభావాన్ని తెలియజేస్తుంది. సాచురేషన్ అంటే కర్బన సమ్మేళనంలో ఉన్నటువంటి సింగిల్ బాండ్స్, ఓన్లీ సింగిల్ బాండ్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని సాచురేషన్ అని అంటాం. ఓకే, సాచురేషన్. ఇచ్చినటువంటి కార్బన్ సమ్మేళనంలో కేవలం సింగిల్ బాండ్స్, ఏకబంధాలు కనుక ఉన్నట్లయితే వాటిని సాచురేటెడ్ కాంపౌండ్స్ అని అంటాం. అన్సాచురేషన్ అంటే మల్టిపుల్ బాండ్స్. ఓకే, అవి డబుల్ బాండ్ అయినా కావచ్చు, ట్రిపుల్ బాండ్ అయినా కావచ్చు ఉన్నట్లయితే, డబుల్ బాండ్ ఆ ట్రిపుల్ బాండ్ ఉన్నట్లయితే వాటిని అన్సాచురేషన్ కాంపౌండ్స్ అంటాం. డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వాటిని ఆల్కీన్స్ అని, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్ అని అంటాం. సో ఇంతకుముందుకు మనం స్టార్టింగ్లోనే చూసామండి ఆల్కేన్స్ అంటే ఏంటి, ఆల్కీన్స్ అంటే ఏంటి, నామన్క్లేచర్లో క్లాసిఫికేషన్లో చూసాము. ఓకే, సో సాచురేషన్ కాంపౌండ్స్ కనుక అయినట్లయితే మనం ప్రైమరీ సఫిక్స్ ఏం రాస్తామండి? సాచురేషన్ కాంపౌండ్స్కి ప్రైమరీ సఫిక్స్. సింగిల్ బాండ్ కనుక ఉన్నట్లయితే ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి ANE అని రాస్తాం. ఓకే, సో ప్రైమరీ సఫిక్స్. అదే డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి ENE అని, ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే ప్రైమరీ సఫిక్స్ YNE అని రాస్తాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ నామన్క్లేచర్లో రాసేటప్పుడు తెలుగు రాయడం కంటే ఇంగ్లీష్లో రాయడం ఈజీ అండి. సో అందరూ కూడా నామన్క్లేచర్లో కాంపౌండ్స్ నేమ్స్ని ఇంగ్లీష్లోనే రాయండి. ఓకే, సో ప్రైమరీ సఫిక్స్ అనేది కర్బన సమ్మేళనం యొక్క సాచురేషన్ లేదా అన్సాచురేషన్, సంతృప్త లేదా అసంతృప్త స్వభావాన్ని తెలియజేస్తుంది. సాచురేషన్ అంటే సింగిల్ బాండ్స్, ఏకబంధాలని తెలియజేస్తుంది. సో ఒకవేళ ఇచ్చినటువంటి కాంపౌండ్లో సింగిల్ బాండ్ లేదా ఏకబంధం కనుక ఉన్నట్లయితే మనం AN అనే ప్రైమరీ సఫిక్స్ రాస్తాం. ఒకవేళ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ కనుక అయినట్లయితే వాటిల్లో డబుల్ బాండ్ ఉంటే ప్రైమరీ సఫిక్స్ ENE అని, ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే YNE అని రాస్తాం. ఓకే, సో ఈ ప్రైమరీ సఫిక్స్ అనేది కూడా IUPAC నామన్క్లేచర్లో ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండరీ సఫిక్స్.
ఈ సెకండరీ సఫిక్స్ అనేది కర్బన సమ్మేళనంలో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ అంటే ప్రమేయ సమూహాల గురించి తెలియచేస్తుంది. సో ఇచ్చినటువంటి కర్బన సమ్మేళనంలో సెకండరీ సఫిక్స్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఫంక్షనల్ గ్రూపులు అనేవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో ఇది ఐయుపాక్ నేమ్లో ఉన్నటువంటి పార్ట్స్. సో ఏమేమి ఉంటాయి అన్నాం? ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఇందులో ప్రిఫిక్స్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో ప్రిఫిక్స్ అనేది మనకి ఈ ప్రిఫిక్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది ఎస్ ఆర్ నో కానీ ఈ రూట్ వర్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ప్రైమరీ సఫిక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇచ్చినటువంటి కర్బన సమ్మేళనం ఐయుపాక్ నేమ్ రాసేటప్పుడు ఖచ్చితంగా రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్ అనేవి ఉంటాయి. సెకండరీ సఫిక్స్, ప్రిఫిక్స్ అనేవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక నేమింగ్ రాసేటప్పుడు ఆ ఆర్డర్ ఎలా ఉండాలంటే ఏ కర్బన సమ్మేళనానికైనా పేరు రాసేటప్పుడు ఆర్డర్ ఫస్ట్ ప్రిఫిక్స్ రాస్తాం, అంటే కర్బన సమ్మేళనంలో ఉన్నటువంటి సబ్స్టిట్యూయెంట్స్ రాస్తాం. తర్వాత కర్బన సమ్మేళనంలో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్యను తెలియచేసే రూట్ వర్డ్ని రాయాలి. దెన్ ప్రైమరీ సఫిక్స్ అంటే సాచురేటెడా అన్సాచురేటెడ్ అని రాయాలి. తర్వాత సెకండరీ సఫిక్స్ అనేది రాస్తూ ఉంటాం. ఓకే, ఆర్డర్ రాసే విధానం ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఓకే, సో ఇది పార్ట్స్ ఆఫ్ ఐయుపాక్ నేమ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి రూట్ వర్డ్. ఓకే, రూట్ వర్డ్ అంటే కర్బన శృంఖలంలో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్యను అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని తెలియజేస్తుంది. ఓకే, సో ఈ రూట్ వర్డ్లో ఒకటే కార్బన్ పరమాణు కనుక ఉన్నట్లయితే అక్కడ వచ్చేసి రూట్ వర్డ్ మీట్. 2 కార్బన్ ఆటమ్స్ కనుక ఉన్నట్లయితే రూట్ వర్డ్ ఈట్. 3 కార్బన్ పరమాణులు C3 అయితే ప్రోప్. 4 కార్బన్ ఆటమ్స్ ఉంటే బ్యూట్. 5 కార్బన్ పరమాణులు ఉంటే పెంట్. 6 కార్బన్ పరమాణులు ఉంటే ఎక్స్. 7 కార్బన్ పరమాణులు ఉంటే హెప్ట్. 8 కార్బన్ పరమాణులు ఉంటే ఆక్ట్. 9 కార్బన్ పరమాణులు ఉంటే నోన్. 10 కార్బన్ పరమాణులు ఉంటే డెక్. 11 కార్బన్ పరమాణులు కనుక ఉన్నట్లయితే 11 C11 అయితే అండెక్. 12 కార్బన్ ఆటమ్స్ అయితే డోడెక్. 13 C13 అయితే ట్రైడెక్. ఒకవేళ 20 కార్బన్ ఆటమ్స్ కనుక ఉన్నట్లయితే రూట్ వర్డ్ వచ్చేసి ఎకోసేన్. 21 ఉంటే హెన్ ఎకోసేన్. అదే 30 కార్బన్ ఆటమ్స్ కనుక ఉంటే ట్రై అకంటేన్. 40 కార్బన్స్ ఉంటే టెట్రా అకంటేన్. 50 కార్బన్ ఆటమ్స్ కనుక ఉంటే పెంటా అకంటేన్. 60 కార్బన్ ఆటమ్స్ కనుక ఉంటే ఎక్సా అకంటేన్ లేదా బకీబాల్ లేదా ఫుల్లరిన్స్ అని అంటాం. ఓకే, సో 100 కార్బన్ ఆటమ్స్ కనుక ఉంటే హెక్టేన్. 200 కార్బన్ ఆటమ్స్ కనుక ఉంటే డెక్టేన్. 1000 కనుక ఉంటే హిలేన్. C2000 కనుక ఉంటే డైలియన్ అని రూట్ వర్డ్స్ రాస్తాం. ఓకే, ఇవి ఇచ్చినటువంటి కర్బన సమ్మేళనంలో ఉన్న కార్బన్ల సంఖ్యను బట్టి మనం ఇవ్వాల్సినటువంటి రూట్ వర్డ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. 1 to 10, సమ్ కేసెస్ 1 to 12 దట్స్ ఎనఫ్. సో ఈ 12 మోస్ట్లీ 10 వరకు. సో ఈ 10 వరకు రూట్ వర్డ్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 1 కార్బన్ పరమాణు C1 ఉంటే మీత్ అని, C2 అయితే ఈత్ అని, C3 అయితే ప్రోప్, C4 అయితే బ్యూట్, C5 అయితే పెంట్, C6 అయితే ఎక్సా, C7 అయితే హెప్టా, C8 అయితే ఆక్ట్, C9 అయితే నోన్, C10 అయితే డెక్, C11 అయితే అండెక్, C12 అయితే డోడెక్. ఓకే, ఇది రూట్ వర్డ్. ఓకే, రూట్ వర్డ్లో కార్బన్ ఇచ్చినటువంటి పేరెంట్ చైన్లో ఉన్న కార్బన్ ఆటమ్స్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని తెలియజేస్తుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, నేమింగ్ విధానంలో. నెక్స్ట్ వచ్చేసి ఐయుపాక్ నామన్క్లేచర్ ఆఫ్ ఆల్కిన్. స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్. సో నామన్క్లేచర్లో స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్కి నేమింగ్ అనేది ఎలా ఇద్దామో చూద్దాం. ఓకే, సో హైడ్రోకార్బన్స్ అంటే ఏంటండి? కార్బన్. సో హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్ మరియు హైడ్రోజన్లను మాత్రమే కలిగి ఉన్నటువంటి కాంపౌండ్స్. సో అవి ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్.
Okay, say alkanes single bond, alkenes double bond, alkynes ట్రిపుల్ బాండ్. ఓకే, సో వీటిలో కార్బన్ హైడ్రోజన్లు మాత్రమే ఉంటాయి, ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఉండవు. ఓకే, సో ఆ హైడ్రోకార్బన్స్ నేమింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. అందులో ఏంటి, స్ట్రేట్ చైన్ హైడ్రోకార్బన్స్ ఫస్ట్ చూద్దాం. స్ట్రేట్ చైన్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి, ఇందులో ఓన్లీ ప్యారెంటల్ చైన్ మాత్రమే ఉంటుంది. ఓకే, ప్యారెంటల్ చైన్ మాత్రమే ఉంటుంది, ఎలాంటి సబ్స్టిట్యూయెంట్స్ అంటే ప్రతిక్షేపకాలు అనేవి ఉండవు. దట్ మీన్స్ బ్రాంచెస్ అనేవి ఉండవు. అటువంటి వాటిని సరళ శృంఖల హైడ్రోకార్బన్స్ అని అంటాం. ఓకే, అవే స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్. లైక్ దిస్ ఎగ్జాంపుల్, లైక్ దిస్. సో ఇలా ఆర్ లైక్ దిస్. సో ఎక్కడ కూడా కార్బన్ పరమాణుల పైన సబ్స్టిట్యూయెంట్స్ అనేవి లేకుండా కేవలం ఒక పొడవైనటువంటి కార్బన శృంఖలం మాత్రమే ఉంది. ఇటువంటి వాటిని స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్ అంటాం. సో స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్లో సబ్స్టిట్యూయెంట్స్ అనేవి లేవు కాబట్టి మనం ప్రిఫిక్స్ అనేది వాడము, జస్ట్ రూట్ వర్డ్ మాత్రమే తీసుకుంటాం. రూట్ వర్డ్ అనేది కర్బన శృంఖలం లేదా ప్యారెంట్ చైన్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఒకవేళ ఇచ్చినటువంటి సమయంలో కేవలం సింగిల్ బాండ్ కనుక ఉన్నట్లయితే సఫిక్స్ అనేది వాడతాం, ఏఎన్ఈ ఏన్ అని. ఒకవేళ డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే ఈఎన్ఈ ఈన్ అని. ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వైఎన్ఈ ఐన్ అని ప్రైమరీ సఫిక్స్ని యూజ్ చేస్తాం. ఓకే, స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్లో మనం జస్ట్ రూట్ వర్డ్ అండ్ ప్రైమరీ సఫిక్స్ మాత్రమే రాస్తాము. ఓకే, రూట్ వర్డ్ ఒకవేళ సింగిల్ బాండ్ కాంపౌండ్స్ కనుక అయితే ఏఎన్ఈ ఏన్ అని, డబుల్ బాండ్ కాంపౌండ్స్ అయితే ఈఎన్ఈ ఈన్ అని, ట్రిపుల్ బాండ్ కాంపౌండ్స్ అయితే వైఎన్ఈ ఐన్ అని రాస్తాం. ఓకే, స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్లో ఐయుపాక్ నేమింగ్లో ఉండే పవర్స్ ఏమేమి ఉన్నాయండి, ప్రిఫిక్స్ ఉండదు, రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్. ఓకే, ప్రైమరీ సఫిక్స్ అనేది సాచురేటెడా అన్సాచురేటెడ్ అనే విధాన్ని, సాచురేటెడా కాంపౌండ్సా అన్సాచురేటెడ్ అని తెలుస్తుంది. సో అన్సాచురేటెడ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, డబుల్ బాండ్ కానీ మల్టిపుల్ బాండ్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్, అంటే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ. ఓకే, సో స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్, the names of such compounds are based on their chain structure. అంటే అందులో ఉన్నటువంటి కార్బన్ ఆటమ్స్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. అంటే ప్యారెంటల్ చైన్ యొక్క సైజుని బట్టి మనం నేమ్ ఇస్తాం. సో ఒకవేళ సింగిల్ బాండ్ కాంపౌండ్స్ అయితే సఫిక్స్ మనం వాడేది ఏంటండి, ఏఎన్ఈ ఏన్. ప్రిఫిక్స్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సరే అండి, ఇది ప్రిఫిక్స్ కాదు, ఇది రూట్ వర్డ్. ఓకే, ఇది వచ్చేసి రూట్ వర్డ్. సో రూట్ వర్డ్ ఏంటి, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని బట్టి రూట్ వర్డ్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకే, రూట్ వర్డ్. సో స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్లో సఫిక్స్ ఉంటుంది, రూట్ వర్డ్ ఉంటుంది. ఓకే, సఫిక్స్ ఏని ఏనైనా అయిండొచ్చు, ఈఎన్ఈ ఈనైనా అయిండొచ్చు, వైఎన్ఈ ఐనైనా అయిండొచ్చు. సాచురేటెడ్ అయితే ఏఎన్ఈ ఏన్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అయితే ఈన్ కానీ ఐన్ కానీ రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, CH4. సో మనం రాసేటప్పుడు ఇక్కడ మనం కేవలం రూట్ వర్డ్ ప్రైమరీ సఫిక్స్ మాత్రమే రాస్తాము. సో ఇక్కడ ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి, ఒకటే కార్బన్ పరమాణు ఉంది. రూట్ వర్డ్ C1 కార్బన్ పరమాణు అయితే మనం ఏమనుకున్నామండి, రూట్ వర్డ్ మీత్. ఓకే, సో ఇది సాచురేటెడ్ కాంపౌండ్, ఇక్కడ కూడా డబుల్ బాండ్స్ అనేవి లేవు, అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి సో ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది, ఏఎన్ఈ ఏన్. సో CH4 యొక్క నేమ్ ఏంటి, మీత్ ఏన్. ఓకే, మీథేన్. నెక్స్ట్ వచ్చేసి C2H6 అంటే CH3. ఎన్ని కార్బన్స్ ఆటమ్స్ ఉన్నాయండి, 2, 1 1 2. సో 1 2 కార్బన్ ఆటమ్స్ ఉంటే రూట్ వర్డ్ ఏంటి, ఈత్. ఇక్కడ సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ అంటే సఫిక్స్ ఏమవుతుంది, ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి ఏన్, ఈత్ ఏన్. ఓకే, ఈత్ ఏన్.
నెక్స్ట్ వచ్చేసి C3H8. C3H8 ఇక్కడ ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయండి? 3 కార్బన్ ఆటమ్స్. సో 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే రూట్ వర్డ్ ఏంటి? ప్రోప్. ఓకే, ప్రోప్. ఇది సాచురేటెడ్ కాంపౌండ్ అంటే సింగిల్ బాండ్ ఉంది. ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది? ఏన్, ANE, ఏన్. ప్రోప్, ఏన్, ప్రోపేన్. నెక్స్ట్ C4. ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 4 కార్బన్ ఆటమ్స్. 4 కార్బన్ ఆటమ్స్ ఉంటే ప్రైమరీ రూట్ వర్డ్ ఏమవుతుంది? బ్యూట్. ఓకే, ఇది సాచురేటెడ్ కాంపౌండ్ అంటే సింగిల్ బాండ్స్ ఉంది. ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది? ANE, ఏన్, బ్యూట్, ఏన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి C5H12. ఓకే, C5 అంటే ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 5 కార్బన్ ఆటమ్స్ ఉంటే రూట్ వర్డ్ ఏమవుతుంది? పెంట్. ప్రైమరీ సఫిక్స్ సింగిల్ బాండ్స్కి ఏన్. సో ANE, ఏన్ అంటే వచ్చేసి ప్రైమరీ సఫిక్స్ ANE. సో ఈ కాంపౌండ్ నేమ్ వచ్చేసి పెంట్ ఏన్. ఓకే, సో స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్లో ఎటువంటి సబ్స్ట్రేట్స్ అనేవి ఉండవు, అంటే శాఖలు అనేవి ఉండవు. కాబట్టి నామన్క్లేచర్ విధానంలో మనం రాసేది ఏంటి? రూట్ వర్డ్ అండ్ ప్రైమరీ సఫిక్స్ మాత్రమే రాస్తాం. రూట్ వర్డ్ అనేది నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అంటే కర్బన శృంఖల యొక్క చైన్ని తెలియజేస్తుంది. ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి సాచురేటెడ్, అన్సాచురేటెడ్ని తెలియజేస్తుంది. ఓకే, ఇది స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్ యొక్క నేమింగ్ విధానం. ఓకే, సో జస్ట్ సఫిక్స్ అండ్ రూట్ వర్డ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రాంచెడ్ చైన్ హైడ్రోకార్బన్స్లో నామన్క్లేచర్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్ అంటే ఏంటండి? బ్రాంచెడ్ చైన్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కిన్ అయినా అయ్యుండొచ్చు, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్స్ ఎనీ వన్ అయ్యుండొచ్చు. ఓకే, హైడ్రోకార్బన్స్. సో ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, బ్రాంచెడ్ చైన్ అంటే ఏంటి? పారెంటల్ చైన్ పైన ఏ శాఖలు కనుక ఉన్నట్లయితే స్మాల్ కార్బన్ చైన్స్. ఓకే, ఇది పారెంటల్ చైన్ అనుకుంటే దీనిపైన ఎనీ ఆల్కైల్ సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే ఇలా శాఖలుగా ఉన్నట్లయితే బ్రాంచెస్ కనుక ఉంటే వాటిని బ్రాంచెడ్ చైన్ ఆల్కైన్స్ అని అంటాం. ఓకే, ఇచ్చినటువంటి కార్బన్ శృంఖలం పైన ఎనీ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి శాఖలుగా ఉన్నట్లయితే వాటిని బ్రాంచెడ్ చైన్ ఆల్కైన్స్ అని అంటాం. సో ఇన్ ఏ బ్రాంచెడ్ చైన్ కాంపౌండ్ small chain of carbon atoms are attached at one or more carbon atoms of the parent chain. Okay, see, branched chain compounds, small chain of carbon atoms, see methyl groups, alkyl groups are attached at one or more than one carbon atoms of the parent chain. ఓకే, ఒక కార్బన్ ఆటం పైన కానీ లేదా ఒకటి కంటే ఎక్కువ కార్బన్ ఆటం పైన కానీ ఈ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి శాఖలుగా ఉన్నట్లయితే వాటిని బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్ అని అంటాం. ఓకే, ద స్మాల్ కార్బన్ చైన్స్ బ్రాంచెస్ ఆర్ కాల్డ్ ఆల్కైల్ గ్రూప్స్. ఈ CC అనేవి ఆల్కైల్ గ్రూప్స్. యాక్చువల్లీ మనం ప్రీవియస్ క్లాస్లోని ఆల్కేన్స్ అంటే ఏంటి, ఆల్కైల్ అంటే ఏంటో చూసామండి. సో ఆల్కైల్ గ్రూప్స్ అంటే ఆల్కేన్ల నుండి ఒక హైడ్రోజన్ని తొలగించడం వల్ల వచ్చేటటువంటి గ్రూప్స్. ఓకే, సో వాటిని మనం ఆల్కైల్ గ్రూప్స్ అని అంటాం. ఓకే, ఈ బ్రాంచెడ్ చైన్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్బన్ ఆటమ్స్ పైన ఆల్కైల్ గ్రూప్స్ కనుక ఉన్నట్లయితే వాటిని బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్ అని అంటాం. ఈ బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్కి నేమింగ్ ఎలా ఇస్తామనేది చూద్దాం. ఓకే, సో ఈ బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్. ఇక్కడ ఇది పారెంటల్ చైన్. ఓకే, CH3 CH CH2 CH3 ఇది పారెంట్ చైన్. ఈ పారెంట్ చైన్ పైన మిథైల్ CH3 అని ఉంటే ఏంటండి మిథైల్. ఈ మిథైల్ గ్రూప్ అనేది బ్రాంచ్ లేదా శాఖగా ఉంది. సో వీటిని బ్రాంచ్డ్ ఆల్కేన్స్ అని అంటాం. ఓకే, నామన్క్లేచర్ కనుక చూస్తే 1 2 3 4. సో దీని పేరు వచ్చేసి ఎన్ని ఫస్ట్ ప్రిఫిక్స్ రాయాలి నామన్క్లేచర్లో. ఏంటి ప్రిఫిక్స్ సబ్స్టెన్స్ ఏంటండి మిథైల్.
మిథైల్ కంటే ముందు దాని పొజిషన్ ఎక్కడుంది, సెకండ్ పొజిషన్లో ఉంది. 2 మిథైల్. రూట్ వర్డ్ ఏంటి, ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 4. సి 1 2 3 4. సో 2 మిథైల్, 4 ఉంటే బ్యూట్. ఇది సాచురేటెడా అన్సాచురేటెడ్ కాంపౌండా, అంటే ఏకబంధం ఉందా, సింగిల్ బాండ్, మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్ ఉంది. సింగిల్ బాండ్ ఉంటే ప్రిఫిక్స్ ఏం రాస్తాం, సారీ సఫిక్స్ ఏం రాస్తాం, ఏఎన్ఈ ఏఎన్. ఓకే, దీని పేరు వచ్చేసి 2 మిథైల్ బ్యూట్ ఏన్. ఓకే, సో ఇది బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్. ఈ నేమ్ ఎలా రాసామనేది ఇంకా ఫర్దర్గా రూల్స్ ఉంటాయి, అందులో చూద్దాం. సో ఫస్ట్ మాత్రం బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్ అంటే ఏంటి, ప్యారెంటల్ చైన్ పైన ఆల్కైల్ గ్రూప్స్ అనేవి శాఖలుగా ఉంటే వాటిని బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్ అంటాం. సో ఇక్కడ ఇది ప్యారెంటల్ చైన్, దిస్ వన్ పొడవైనటువంటి కర్బన శృంఖల. ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 1 2 3 4 5. వీటిపైన CH2 CH3. ఇదే ఆల్కైల్ గ్రూప్ అండి, ఇథైల్. ఓకే, ఎందుకు, ఈథేన్ కంటే ఒక హైడ్రోజన్ తక్కువగా ఉంది. ఈథేన్ అంటే ఏంటి, CH3 CH3. దీని నుండి ఒక హైడ్రోజన్ని తొలగిస్తే ఏమొస్తుంది, CH3 CH2. సో ఇథైల్ గ్రూప్. ఇదే ఇథైల్ గ్రూప్. ఇది మిథైల్ గ్రూప్. ఓకే, మిథైల్. సో ఇలా ఆల్కైల్ గ్రూప్స్ కనుక ప్యారెంటల్ చైన్ పైన శాఖలుగా కనుక ఉన్నట్లయితే వాటిని బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్ అని అంటాం. ఈ బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్ ఇక్కడ ఐయుపాక్ నామన్క్లేచర్లో మనం నేమ్స్ ఇస్తాం. ఏ విధంగా ఇచ్చామండి, ఫస్ట్ ఇక్కడ బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్లో నేమ్ ఐయుపాక్ రూల్లో ఫస్ట్ ఏమొస్తుంది, ప్రిఫిక్స్, సబ్స్టెంట్ ఉంది కాబట్టి ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ అండ్ దెన్ సఫిక్స్లో ప్రైమరీ సఫిక్స్. ఈ ప్రైమరీ సఫిక్స్ రూట్ వర్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్ట్రా బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్లో ఏమొచ్చింది, ప్రిఫిక్స్. అంటే ఈ ప్రిఫిక్స్ దేన్ని తెలియజేస్తుంది, సబ్స్టెంట్స్. ఇక్కడ సబ్స్టెంట్స్ ఏమున్నాయి, ఆల్కైల్ గ్రూప్స్ అనేవి సబ్స్టెంట్స్గా ఉన్నాయి. ఓకే, సో ఇది బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్కి నామన్క్లేచర్ లేదా నేమింగ్ విధానం. ఓకే, ఒకవేళ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే సఫిక్స్ ఏమవుతుందండి, ఈన్ కానీ వైఎన్ఈ కానీ రాస్తాం. ఓకే, అక్కడ ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది, ఈఎన్ఈ ఈన్ కానీ వైఎన్ఈ ఐన్ కానీ. ఓకే, ఇది ప్రైమరీ సఫిక్స్. ఓకే, బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్ వచ్చినప్పుడు ప్రిఫిక్స్ అనేది ముందు వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్. బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్ అంటే సో small chain of carbon atoms are attached at one or more carbon atoms of the parent chain. The small carbon chains are called alkyl groups. Alkyl groups అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రూల్స్ చూద్దాం. అసలు ఐయుపాక్ నామన్క్లేచర్లో మనం ఏ విధంగా పేర్లు రాస్తాం, ఊరికినే అంటే వితౌట్ మన రూల్స్ తెలియకుండా నేమింగ్స్ రాయడం అనేది కష్టం. ఇంకొక స్మాల్ నోట్ ఏంటంటే ఈ రూల్స్ అన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ రూల్స్ కనుక గుర్తుపెట్టుకుంటే ఏ కాంపౌండ్ ఇచ్చినా దాని నేమ్ కానీ స్ట్రక్చర్ కానీ రాయడం ఈజీ అవుతుంది. సో ఏది కూడా బై హార్ట్ చేయొద్దు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ని డెవలప్ చేసుకున్న తర్వాత ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది రాయడం ఈజీగా ఉంటుంది. ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్ కానీ లేదా మీ యాన్యువల్ ఎగ్జామ్స్లో బోర్డ్ ఎగ్జామ్స్లలో కానీ ఎక్కడ మీరు బై హార్ట్ చేయొద్దు. బై హార్ట్ చేస్తే మర్చిపోతారు. సో కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోండి. సో ఎనీ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో కానీ నా మెయిల్ ఐడికి కానీ మీరు కామెంట్ చేస్తే క్వశ్చన్స్ అడిగితే నేను రిప్లై ఇస్తాను. ఓకే, సో ఐయుపాక్ నామన్క్లేచర్లో ఫస్ట్ రూల్ వచ్చేసి సెలెక్ట్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్. ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ద పేరెంట్ చైన్. ఫస్ట్ రూల్ ఏంటండి, పేరెంట్ చైన్ని ఫైండ్ చేయాలి లేదా పేరెంట్ చైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ రూల్ ఏంటి, పేరెంట్ చైన్ని ఐడెంటిఫై చేయాలి. రూల్ 1. సో ఐయుపాక్ నామన్క్లేచర్లో ఫస్ట్ రూల్ వచ్చేసి పేరెంట్ చైన్ని మనం గుర్తించాలి. ఏ విధంగా, సెలెక్ట్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్. ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ద పేరెంట్ చైన్. ఇచ్చినటువంటి కర్బన సమ్మేళనంలో ఒక పొడవైన శృంఖలాన్ని పేరెంట్ చైన్గా మనం గుర్తించాలి. ఓకే, సో సపోజ్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఒక పొడవైనటువంటి కార్బన్ శృంఖలం. దీంట్లో మనం పేరెంట్ చైన్ని, ఇక్కడ అన్నీ కూడా కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి.
సో ఇక్కడ నుండి ఎలా అయినా నేమింగ్ ఇవ్వచ్చు, లేదా 1 2 3 4 5 6 7 8. సో మనం ఏ విధంగా ఇస్తే అది పేరెంట్ చైన్ని మనం ఫస్ట్ పేరెంట్ చైన్ని ఐడెంటిఫై చేయాలి. అసలు పేరెంట్ చైన్ అంటే ఏంటి? ఇచ్చినటువంటి కార్బనస్ రమ్మల్లో అధిక సంఖ్యలో కార్బన్ పరమాణువులు ఉన్నటువంటి అధిక సంఖ్యలో కార్బన్లు కల చైన్ని మనం పేరెంట్ చైన్ అని అంటాం. సో మన నెంబర్ ఇచ్చేటప్పుడు ఏ సైడ్ నుండి అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ఆ టాప్ టు బాటమ్ ఉన్న ఏ విధంగానే కావచ్చు, కానీ అధిక సంఖ్యలో కార్బన్ పరమాణువులు ఉన్నటువంటి చైన్ని మనం పేరెంట్ చైన్ అని అంటాం. సో సపోజ్ చూడండి 1 2 3 4 5 6 7 8 ఈ విధంగానే నెంబరింగ్ ఇవ్వచ్చు. ఆర్ చూడండి 1 2 3 ఈ విధంగానే నెంబరింగ్ ఇవ్వచ్చు. అండ్ మన నేమింగ్ ఇచ్చేటప్పుడు ఇంకొకటి ఓకే. సో 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగానే నెంబరింగ్ ఇవ్వచ్చు. లేదా 1 more 1 2 3 4 5 6. సే ఎన్ని రకాలుగా ఇచ్చినటువంటి కర్బన శృంఖలానికి మనం ఏమిచ్చామండి? 4 విధానంలో ఇచ్చాం. ఫస్ట్ వన్ వచ్చేసి లెఫ్ట్ టు డౌన్. సి 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా చూస్తే ఎన్ని కార్బన్ ఆటమ్స్ అయినాయి? 8. సో ఇక్కడ చూడండి ఇంకా అన్నిటికంటే చిన్నగా 1 2 3 ఈ విధంగానే నేమ్ ఇవ్వచ్చు. సో స్ట్రైట్గా చూడండి లెఫ్ట్ టు రైట్ 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు రైట్ టు లెఫ్టే కాకుండా లెఫ్ట్ టు రైట్ కూడా ఇవ్వచ్చు. 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా అయినా ఇవ్వచ్చు. పేరెంటల్ చైన్ అంటే ఏమనుకున్నాం మనం? అధిక సంఖ్యలో కార్బన్ పరమాణువులు ఉన్నటువంటి ఒక కర్బన శృంఖల. ఇందులో ఎక్కువ నెంబర్ ఏదుందండి? 1 to 9. ఇదే పేరెంటల్ చైన్. ఓకే. సో ఎరేజ్ చేద్దాం, ఈజీగా చూద్దాం. ఓకే. సో ఇచ్చినటువంటి కర్బన శృంఖలానికి మన నేమింగ్ అనేది ఏ విధంగా ఇవ్వచ్చు. సో మన టార్గెట్ ఏంటి? అధిక సంఖ్యలో ఉన్నటువంటి కార్బన్ పరమాణువుల్ని మనం పేరెంటల్ చైన్గా తీసుకుంటాం. అది లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తారా, రైట్ టు లెఫ్ట్ ఇస్తారా అనేది మన ఇష్టం. ఓకే. సో అది సెకండ్ రూల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? పేరెంటల్ చైన్ని ఐడెంటిఫై చేయాలి. అంటే అధిక సంఖ్యలో కార్బన్ పరమాణువులు ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ దీనికి నేను 2 రకాల నెంబరింగ్ ఇస్తున్నాను. 1 2 3 4 5 6 7 8. సో ఇది లాంగెస్ట్ చైన్. ఈ లాంగెస్ట్ చైన్లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి మనకి? 8 కార్బన్ ఆటమ్స్. సో ఇక్కడ ఉన్నటువంటి కార్బన్స్ అన్ని 8 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ ఈ పేరెంట్ చైన్ కనుక తీసుకున్నట్లయితే స్ట్రైట్గా తీసుకుంటే ఎన్ని కార్బన్ ఆటమ్స్ వస్తున్నాయి? 9 కార్బన్ ఆటమ్స్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 9 కార్బన్ ఆటమ్స్. సో ఈ రెండిట్లో పేరెంట్ చైన్ ఏదవుతుందండి? ఈ విధంగా నెంబరింగ్ ఇస్తేనేమో ఫస్ట్ దాంట్లో 8 కార్బన్ ఆటమ్స్ వస్తున్నాయి, సెకండ్ విధానంలో నెంబరింగ్లో 9 కార్బన్ ఆటమ్స్ వస్తున్నాయి. సో పేరెంట్ చైన్ అంటే ఏమనుకున్నాం? అధిక సంఖ్యలో కార్బన్లు ఉన్నటువంటి చైన్. సో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కార్బన్ ఆటమ్స్ ఎక్కడ ఉన్నాయండి? సో సెకండ్ దాంట్లో. సో లాంగెస్ట్ చైన్ ఆ పేరెంట్ చైన్ ఏమవుతుంది? ఈ రెండిట్లో దిస్ ఇస్ ద పేరెంట్ చైన్. ఓకే. సో పేరెంట్ చైన్ ఈ సమయంలో ఇది పేరెంట్ చైన్ ఎన్ని కార్బన్ ఆటమ్స్ని కలిగి ఉంది? 9 కార్బన్ ఆటమ్స్ని కలిగి ఉంది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి 8 కార్బన్ ఆటమ్స్ ఉంది కాబట్టి సో 9 కార్బన్ ఆటమ్ ఉన్నదాన్ని మనం పేరెంట్ చైన్గా కన్సిడర్ చేస్తున్నాం. పేరెంట్ చైన్ అంటే అధిక సంఖ్యలో కార్బన్ పరమాణువులు కలిగి ఉన్నటువంటి ఒక పొడవైన శృంఖలం. ఓకే. దాన్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ కాల్డ్ పేరెంట్ చైన్. సో ఈ పేరెంట్ చైన్ని డిసైడ్ చేసేటప్పుడు లేదా పేరెంట్ చైన్ని మనం తీసుకునేటప్పుడు అక్కడ ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే, పేరెంట్ చైన్లో కనుక ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్లయితే
ఫంక్షనల్ గ్రూప్ ఇట్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ ది పేరెంట్ చైన్. ఇచ్చినటువంటి కర్బన శృంఖలలో ప్రమేయ సమూహం కనుక ఉన్నట్లయితే ఆ ప్రమేయ సమూహాన్ని పేరెంట్ చైన్లో ఖచ్చితంగా తీసుకోవాలి, లేదా దట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ parent chain. Okay, it must be part of parent chain. Okay, so లాంగెస్ట్ చైన్ని మనం పేరెంట్ చైన్గా తీసుకుంటున్నాం. ఈ పేరెంట్ చైన్ తీసుకున్నప్పుడు ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే అది కూడా పేరెంట్ చైన్లో భాగమై ఉంటుంది. ఓకే, ఐయుపాక్ నామన్క్లేచర్లో ఫస్ట్ రూల్ వచ్చేసి పేరెంట్ చైన్ని మనం ఫైండ్ చేయడం. సే లైక్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్. ఓకే, ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ద పేరెంట్ చైన్. If any functional group is there, if there is a functional group, it must be part of the parent chain. Okay, so second rule వచ్చేసి lowest locant rule. మరి lowest locant rule అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ రూల్లో మనం ఏం చేసామండి, ఒక పొడవైన కర్బన శృంఖలాన్ని మనం పేరెంట్ చైన్గా డిసైడ్ చేసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి లోయెస్ట్ లొకెంట్ రూల్. లోయెస్ట్ లొకెంట్ రూల్ అంటే assign the number to the carbon atoms of the longest chain such that the substituent receives the lowest possible number irrespective of their nature. Okay, so సబ్స్టిట్యూయెంట్ ఏదైనా ఉన్నట్లయితే మనం తీసుకున్నటువంటి పేరెంట్ చైన్లో దానికి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వచ్చేలాగా నెంబరింగ్ చేయడం అనేది లోయెస్ట్ లొకెంట్ రూల్. ఓకే, సో అసైన్ ద నెంబర్ టు ద కార్బన్ ఆటమ్స్ ఆఫ్ ది లాంగెస్ట్ చైన్ such that the substituents receive the lowest possible number irrespective of their nature. Okay, so ఇచ్చినటువంటి కర్బన శృంఖలంలో సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే ఆ సబ్స్టెన్స్కి చాలా తక్కువ నెంబర్ వచ్చేలాగా నెంబరింగ్ అనేది ఇవ్వాలి. దాన్ని మనం లోయెస్ట్ లొకెంట్ రూల్ అని అంటాం. ఓకే, ఇంతకుముందుకు ఇచ్చిన దాంట్లో మనకి పేరెంట్ చైన్ ఏమైందండి, లెఫ్ట్ టు రైట్ అనేది పేరెంట్ చైన్ అయింది, అంటే స్ట్రైట్గా 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ ఏమున్నాయండి, సబ్స్టెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక మిథైల్ 1 కార్బన్ పరమాణువు, ఇక్కడ ఒక 2 కార్బన్ పరమాణువులు, వీటిని మనం సబ్స్టెన్స్ అంటున్నాం. ఈ సబ్స్టెన్స్కి మనం తక్కువ నెంబరింగ్ వచ్చేలాగా చూడాలి, లోయెస్ట్ లొకెంట్ నెంబర్ వచ్చేలాగా చూడాలి. తక్కువ నెంబర్స్ 1 లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తున్నాను, 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ మిథైల్ గ్రూప్ ఏ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో. ఇథైల్ గ్రూప్ 6th పొజిషన్లో. ఇదే విధంగా నెంబరింగ్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇచ్చినప్పుడు సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్, 6th పొజిషన్లో ఇథైల్ గ్రూప్ ఉంది. అదే మనం లెఫ్ట్ టు రైట్ ఇచ్చామనుకోండి, సారీ రైట్ టు లెఫ్ట్ వెళ్తున్నాం, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో రైట్ టు లెఫ్ట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇథైల్ గ్రూప్ ఎక్కడుందండి, 4th పొజిషన్లో. నెక్స్ట్ మిథైల్ గ్రూప్ ఎక్కడుందండి, 8th పొజిషన్లో. సో ఇది రైట్ టు లెఫ్ట్. సో సెకండ్ రూల్ ప్రకారం అంటే ఏంటి, లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారం ఈ రెండిట్లో ఏ నెంబరింగ్ అనేది కరెక్ట్ అండి, లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారం సబ్స్టిట్యూయెంట్స్కి తక్కువ నెంబరింగ్ కావాలి. సి లెఫ్ట్ టు రైట్ వెళ్ళినప్పుడు నెంబరింగ్ వచ్చేసి సెకండ్ 6 ఉంది, రైట్ టు లెఫ్ట్ వచ్చినప్పుడు నెంబరింగ్ వచ్చేసి 4 8 ఉంది. సో ఈ రెండిట్లో లోయెస్ట్ లొకెంట్ రూల్ ఏంటండి, 2, 6 అనేది లోయెస్ట్ లొకెంట్ రూల్ని ఫాలో అవుతుంది. సో అంటే మనం ఏ విధంగా నెంబరింగ్ ఇవ్వాలి, లెఫ్ట్ టు రైట్ వచ్చేలాగా నెంబరింగ్ ఇవ్వాలి, ఇది కరెక్ట్. ఓకే, సెకండ్ రైట్ టు లెఫ్ట్ అనేది రాంగ్. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ లోయెస్ట్ లొకెంట్ రూల్. ఫస్ట్ మనం పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేస్తాం. సెకండ్ రూల్ వచ్చేసి లోయెస్ట్ లొకెంట్ రూల్. లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారం సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే వాటికి తక్కువ నెంబర్ వచ్చేలాగా నెంబరింగ్ ఇవ్వాలి. అది లెఫ్ట్ టు రైటా రైట్ టు లెఫ్టా అనేది మన నెంబరింగ్ ఇచ్చాక తెలుస్తుంది. అంటే లోయెస్ట్ లొకెంట్ తక్కువ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 5 6 లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తే సబ్స్టెన్స్ ఏవి ఎక్కడ ఉన్నాయండి, సెకండ్ పొజిషన్లో
4th పొజిషన్లో 5th పొజిషన్లో ఉన్నాయి. అదే నెంబరింగ్ రైట్ టు లెఫ్ట్ ఇచ్చామనుకోండి 1 2 3 4 5 6 ఎక్కడెక్కడ ఉన్నాయి 2nd పొజిషన్ 3rd పొజిషన్ 5th పొజిషన్. ఈ రెండిట్లో లోయెస్ట్ లొకెంట్ రూల్ ఫాలో అవుతున్నది ఏంటి రైట్ టు లెఫ్ట్. ఇక్కడ 2 4 5 అయితే రైట్ టు లెఫ్ట్లో 2 3 5 అనేది లోయెస్ట్ లొకెంట్ రూల్ అవుతుంది. సో పేరెంట్ చైన్ అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసి ఈ విధంగా నెంబరింగ్ ఇస్తాం. ఓకే, సో రైట్ టు లెఫ్ట్ అనేది మనం వెళ్తున్నాం 1 2 3 4 5 6. ఓకే, సో ఇది లోయెస్ట్ లొకెంట్ రూల్ గురించి. సో నామన్క్లేచర్లో ఫస్ట్ రూల్ వచ్చేసి ఏం చేసాం పేరెంట్ చైన్ చేసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి లోయెస్ట్ లొకెంట్ రూల్. నెక్స్ట్ 3rd రూల్ ఏంటో చూద్దాం. సో 3rd రూల్ ఏంటంటే after selecting the longest chain and numbering the carbon atoms while writing the name of the compound, the substance which is alphabetically first should be written first irrespective of its locant. ఓకే, ఈ 3rd రూల్ వచ్చేసి ఏంటంటే ఇచ్చినటువంటి పేరెంట్ చైన్ పైన ఒకటి కంటే ఎక్కువ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు మనం వాటి నేమింగ్స్ ఏ విధంగా ఇవ్వాలి. ఒకటి కంటే ఎక్కువ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు వాటి నేమింగ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఓకే, సో 3rd రూల్ వచ్చేసి ఇచ్చినటువంటి కర్బన సమ్మేళనంలో ఒకటి కంటే ఎక్కువ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు వాటి పేరుని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తాము. ఓకే, వాటి పొజిషన్తో సంబంధం లేకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే రాయాలి. ఓకే, ఆఫ్టర్ సెలెక్టింగ్ ద లాంగెస్ట్ చైన్ అండ్ నెంబరింగ్ ద కార్బన్ ఆటమ్స్ while writing the name of the compound, the substance which is alphabetically first should be written first irrespective of its locant. ఓకే, సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కనుక చూస్తే మనం ఏమనుకుంటున్నాం ఒకటి కంటే ఎక్కువ సబ్స్టెన్స్ లేదా ప్రతిక్షేపకాలు. ఇక్కడ చూడండి ఇక్కడ మిథైల్ ఇథైల్ 2 ప్రతిక్షేపకాలు ఉన్నాయి. వాటికి నేమింగ్ ఐయుపాక్ నామెన్క్లేచర్లో నేమింగ్ ఇచ్చేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. దిస్ ఇస్ మిథైల్, దిస్ ఈజ్ ఇథైల్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏది వస్తుందండి ఈ. సో అంటే ఫస్ట్ ఇథైల్ రాయాలి, నెక్స్ట్ వచ్చేసి మిథైల్ రాయాలి. ఓకే, సో మనం నెంబరింగ్ ఇద్దాం. నెంబరింగ్ ఫస్ట్ పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేయాలి కదా. సో 1 2 3 4 5 6 7 8 అవుతుంది. ఇట్ రాస్తే 7 8 9. దిస్ ఇస్ ద పేరెంటల్ చైన్. సో పేరెంటల్ చైన్లో లోయెస్ట్ లొకెంట్ రూల్ ఉందా లేదా చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ రాసినప్పుడు 3 6. ఓకే, అదే రైట్ టు లెఫ్ట్ రాస్తే 1 2 3 4 5 6 7 8 9. సో ఎక్కడ వచ్చేసింది రైట్ టు లెఫ్ట్ అయితే 4 7. సో లోయెస్ట్ లొకెంట్ రూల్ ఫాలో అయ్యేది ఏంటంటే లెఫ్ట్ టు రైట్, అంటే గ్రీన్దే అవసరం లేదు మనకి. ఓకే, సో లెఫ్ట్ టు రైట్ అనేది లోయెస్ట్ లొకెంట్ రూల్ లోయెస్ట్ లొకెంట్ రూల్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. 3 7 రైట్ 3 6. సో ఇక్కడ 3rd పొజిషన్లో మిథైల్ ఉంది, 6th పొజిషన్లో ఇథైల్ ఉంది. మన నేమింగ్ ఏది రాస్తాం ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు మనం ఏమన్నాం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అంటే ఫస్ట్ ఈ వస్తుంది, తర్వాత ఎం వస్తుంది. అంటే దీని నేమ్ ఏమవుతుంది 6 ఇథైల్. 3rd పొజిషన్లో మిథైల్, 3 మిథైల్. ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి 7. 7 అంటే మనకి రూట్ వర్డ్ ఏమవుతుంది ఫస్ట్ మనం ప్రిఫిక్స్ రాస్తున్నామండి. ప్రిఫిక్స్ రాసిన తర్వాత రూట్ వర్డ్ దెన్ ప్రైమరీ సఫిక్స్. సో ప్రిఫిక్స్ ఇక్కడ సబ్స్టెన్స్ 2 సబ్స్టెన్స్ ఉన్నాయి, ఆ 2 సబ్స్టెన్స్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తున్నాం. 3 మిథైల్. నెక్స్ట్ ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి 9 కార్బన్ ఆటమ్స్. 9 ఉంటే ఏమనుకుంటాం నోన్. సో NON నోన్. ఇది సాచురేటెడ్ కాంపౌండ్ అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి ఏన్, నోన్ ఏన్. సో ఐయుపాక్ నేమ్ ఏమవుతుందండి ఇచ్చినటువంటి కాంపౌండ్కి 6 ఇథైల్ 3 మిథైల్ నోన్ ఏన్. సో ఈ పేరు ఇస్తే మనకి
మనకు స్ట్రక్చర్ రాయడం ఈజీనే కదండి. నోన్ ఏన్ అంటే నోన్ అంటే 9 కార్బన్ ఆటమ్స్, ఏన్ అంటే సింగిల్ బాండ్స్, అండ్ సిక్స్త్ థర్డ్ పొజిషన్లో సబ్స్టెన్స్ ఉన్నాయనేది ఈ నేమ్ని బట్టి మనకు తెలిసిపోతుంది. సో కాంపౌండ్ రాయడం మనకి నేమ్ రాయడం అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో ఈ ఐయుపాక్ నేమ్ రాసేటప్పుడు కొన్ని రూల్స్. సి, నెంబర్ అండ్ లెటర్ షుడ్ బి సపరేటెడ్ బై ఐఫన్. సి, ఇక్కడ సిక్స్త్ అండ్ నెంబర్ లెటర్స్కి మధ్యలో ఐఫన్ రాయాలి. ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. సో నామన్క్లేచర్ రాసేటప్పుడు నెంబర్కి నేమింగ్ లెటర్కి మధ్యలో ఐఫన్ రాస్తాం. ఫస్ట్ లెటర్ అనేది ఖచ్చితంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే, అంటే ఒకే కార్బన్ పరమాణు పైన ఒకటి కంటే ఎక్కువ సబ్స్టెన్స్, సపోజ్ ఈ థర్డ్ 1 2 3 4 ఈ కార్బన్ పరమాణు పైన ఒకటి కంటే ఎక్కువ సబ్స్టెన్స్ 1 2 3 4, సెకండ్ కార్బన్ పరమాణు పైన 2 సబ్స్టెన్స్ ఉన్నాయి. సో ఈ 2 సబ్స్టెన్స్ రాసేటప్పుడు వాటి పొజిషన్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. సెకండ్ పొజిషన్లో 2 మిథైల్స్ ఉన్నాయి, అంటే 2, 2 అంటే ఈ రెండింటిని కూడా 2 నెంబర్స్ని సపరేట్ చేస్తూ మనం కామా రాయాలి. సో 2, 2 ఏంటి, ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి డై. ఏ గ్రూప్స్, మిథైల్. ఓకే, సో ఈ నెంబర్స్ని సపరేట్ చేస్తూ మనం కామా అనేది రాయాలి. ఒకే కార్బన్ పరమాణు పైన ఒకటి కంటే ఎక్కువ సబ్స్టెన్స్ ఉంటే వాటి యొక్క పొజిషన్ని తెలియజేసే నెంబర్స్ మధ్య కామా అనేది రాయాలి. దిస్ ఇస్ కాల్డ్ థర్డ్ రూల్. ఓకే, సో రాసేటప్పుడు నెంబర్కి లెటర్కి మధ్యలో ఐఫన్ ఉండాలి. ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్లోనే ఉండాలి. ఓకే, సో ఫస్ట్ రూల్ ఏంటి, పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేసాం. సెకండ్ రూల్ లోయెస్ట్ లోకెంట్ రూల్. థర్డ్ వన్ వచ్చేసి సో సబ్స్టెన్స్ కనుక ఉంటే ఒకటి కంటే ఎక్కువ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. సో నెంబర్కి లెటర్కి మధ్యలో ఐఫన్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 4 ఏమిటో చూద్దాం. అదే ఇంతకుముందు చెప్పాను కదండి, వెన్ ఏ మాలిక్యూల్ కంటైన్ 2 or more identical substance, use numerical prefix such as di, tri, tetra, etc. for 2, 2, 3, 4 substrates respectively. However, their initial alphabet should not be considered for ordering the substrates in the final naming. Okay, got it? సో ఒకే కార్బన్ పరమాణు పైన ఒకటి కంటే ఎక్కువ కార్బన్ ఆటమ్స్ కనుక ఉన్నట్లయితే, సపోజ్ 2 ఉంటే డై అని, 3 ఉంటే ట్రై అని, 4 ఉంటే టెట్రా అని, 5 ఉంటే పెంటా అనే ప్రిఫిక్స్ని వాడుతాము. సో ఇదే ఇక్కడ చెప్పింది. అండ్ దెన్ ఏంటి, నేమింగ్ రాసేటప్పుడు ఐపాక్ నేమింగ్ రాసేటప్పుడు మనం ఇంతకుముందుకు ఏమన్నా ఒకటి కంటే ఎక్కువ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫాలో అవ్వమన్నాం కదా. సో ఈ డై, ట్రై, టెట్రా, పెంటా అనేదాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయొద్దు. ఓకే, జస్ట్ వాటి పొజిషన్ని మాత్రమే మనం డై, ట్రై, అంటే ఒకే కార్బన్ పరమాణు పైన ఎన్ని సేమ్ ప్రతిక్షేపకాలు ఉన్నాయనేది తెలియజేస్తున్నాం. ఓకే, గాట్ ఇట్? ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ కార్బన్ ఆటమ్ పైన మనకి 1 2 3 4 5 6 7 8 9 సో 9 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 7 8 9 ఎటు నుండి తీసుకున్నా కూడా పేరెంట్ చైన్ సేమ్. సో ఇది పేరెంట్ చైన్ అవుతుంది. లోయెస్ట్ లోకెంట్ రూల్ ప్రకారము సెకండ్ రూల్ ఏంటి, లోయెస్ట్ లోకెంట్ రూల్ 3, 3 అండ్ లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాం. సో 7 పొజిషన్లో ప్రతిక్షేపకాలు ఉన్నాయి. రైట్ టు లెఫ్ట్ కనుక చూస్తే 1 2 3 4 5 6 7 8 9 అంటే థర్డ్ పొజిషన్ 7, 7 పొజిషన్. అంటే రైట్ టు లెఫ్ట్ కనుక తీసుకుంటే 3 7, 7 అంటే ఇది లోయెస్ట్ లోకెంట్ రూల్ కాదు. సో లెఫ్ట్ టు రైట్ అనేది లోయెస్ట్ లోకెంట్ రూల్ని ఫాలో అవుతుంది. అంటే ఏ పొజిషన్లో మనకి సబ్స్టెన్స్ వచ్చాయి, థర్డ్ పొజిషన్లో, 7th పొజిషన్లో. సో ఇక్కడ థర్డ్ పొజిషన్లో చూడండి 2 మిథైల్ గ్రూప్స్. సో థర్డ్ పొజిషన్లో 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఏమని రాస్తా అండి, డై.
ఓకే. సో పొజిషన్ని కూడా ఇండికేట్ చేయాలి కాబట్టి 3, ఇంతకుముందుకు రూల్లో ఏం చెప్పామండి, ఒకటి కంటే ఎక్కువ సార్లు నెంబరింగ్ ఇస్తే ఆ నెంబర్స్ మధ్యలో కామా పెట్టాలి, నెంబర్స్కి లెటర్స్కి మధ్యలో ఐఫన్ రాయాలి. ఓకే. 3, డై ఏ సబ్స్టెన్స్ ఉన్నాయి, మిథైల్ గ్రూప్స్. ఓకే. 3, డై మిథైల్. నెక్స్ట్ వచ్చేసి 7 ఇథైల్. 7 ఇథైల్. ఎన్ని కార్బన్ ఆటమ్స్ పేరెంట్ చైన్లో, 9. 9 నోన్ 8. ఓకే. సో ఇది సో నామన్క్లేచర్ రాసే విధానం ఇది. కానీ ఇక్కడ ఒకటి చూడండి, మనం రాసింది 7 ఇథైల్. నేమింగ్ ఎలా రావాలి, 7 ఇథైల్. ఫస్ట్ 7 ఇథైల్ రావాలండి. 7 ఇథైల్ క్యాపిటల్ లెటర్. 3, డైమిథైల్ నోనేన్. ఎందుకు, మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేదాన్ని సబ్స్టెన్స్ని ముందు రాయాలి. ఇథైల్ సబ్స్టెన్స్ అనేది ఫస్ట్ వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో దాని పొజిషన్ ఎక్కడుంది, 7th పొజిషన్లో. సో 7 ఇథైల్, 3, డైమిథైల్ నోనేన్. ఇది కరెక్ట్ ఐపాక్ నేమ్. ఓకే. సో ఇప్పటివరకు పేరెంట్ చైన్ చేసాం, లోయెస్ట్ లోకెన్ రూల్ అప్లై చేస్తాం, తర్వాత సబ్స్టెన్స్ ఉంటే వాటి పొజిషన్స్ కూడా రాసేసాం. నెక్స్ట్ రూల్ వచ్చేసి ఫిఫ్త్ రూల్. ఇఫ్ ద టూ సబ్స్టెన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఈక్వలెంట్ పొజిషన్, ద లోవర్ నెంబర్ ఈస్ గివెన్ టు ద వన్ కమింగ్ ఫస్ట్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ లిస్టింగ్. ఓకే. సో ఫిఫ్త్ రూల్ ఏమనుకుంటున్నాం అండి, ఫిఫ్త్ రూల్ ప్రకారము ఏదైనా అంటే రెండు సబ్స్టెన్స్ కూడా సమానమైన స్థానంలో కనుక ఉన్నట్లయితే, పేరెంట్ చైన్ నుండి సమానమైన పొజిషన్లో కనుక ఉన్నట్లయితే, మనం ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేదానికి తక్కువ నెంబర్ వచ్చేలాగా ఇవ్వాలి. ఓకే. సో సపోజ్ ఇక్కడ చూడండి, ఇథైల్ గ్రూప్ ఇది, ఇథైల్ అండ్ దిస్ వన్ మిథైల్. ఫస్ట్ నేను లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తున్నా. ఓకే. లెఫ్ట్ టు రైట్ ఇస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8. నెక్స్ట్ నేను రైట్ టు లెఫ్ట్ వెళ్తున్నా. ఓకే. లెఫ్ట్ టు రైట్ వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, 3, 6 పొజిషన్లో ఉంది. రైట్ టు లెఫ్ట్ వెళ్తే చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎక్కడున్నాయి, 3, and 6 పొజిషన్. సి లెఫ్ట్ టు రైట్ వెళ్ళినా, రైట్ టు లెఫ్ట్ వెళ్ళిన లోకెంట్ రూల్ ప్రకారము ఇచ్చినటువంటి మిథైల్ ఇథైల్ గ్రూప్స్ అనేవి సమానమైన స్థానంలో ఉన్నాయి. అంటే 3rd పొజిషన్ 6th పొజిషన్, 3rd పొజిషన్ 6th పొజిషన్లో ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఏ విధంగా నెంబరింగ్ అనేది ఇవ్వాలి. ఓకే. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చూస్తామంటే, సబ్స్టెన్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ వచ్చేదానికి తక్కువ నెంబర్ వచ్చేలాగా చూడాలి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈఎంలో ఇథైల్ ఫస్ట్ వస్తుంది కాబట్టి, సో ఇథైల్ గ్రూప్ ఉన్నదానికి తక్కువ నెంబరింగ్ వచ్చేలాగా చూడాలి. అంటే ఏది వాడాలి, ఏ నెంబరింగ్ తీసుకోవాలి, లెఫ్ట్ టు రైట్ అనేది తీసుకుంటాం. సి లెఫ్ట్ టు రైట్ తీసుకున్నప్పుడు మనకి ఇథైల్ పొజిషన్కి 3 అనే నెంబరింగ్ వస్తుంది కాబట్టి లెఫ్ట్ టు రైట్ అనేది కరెక్ట్ ఇక్కడ. సో ఈ కాంపౌండ్కి నేమింగ్ ఏమవుతుందండి, ఫస్ట్ సబ్స్టెన్స్ అంటే ప్రిఫిక్స్ రాస్తున్నాం. ప్రిఫిక్స్లో ఫస్ట్ ఏది రాయాలి, సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ వచ్చేదాన్ని రాయాలి. సో 3 క్యాపిటల్ లెటర్, 3 ఇథైల్, నెంబర్కి లెటర్కి మధ్యలో ఐఫెన్. నెక్స్ట్ 6 మిథైల్. సో 3 ఇది మొత్తం ప్రిఫిక్స్. నెక్స్ట్ రూట్ వర్డ్ ఏంటండి, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 8. సో ఆక్ట్, ఇది రూట్ వర్డ్. సో నెక్స్ట్ ఇది సాచురేటెడా అన్సాచురేటెడా, సాచురేటెడ్. సో ఏన్ ఆక్టేన్. ఓకే. ఇది ప్రైమరీ సఫిక్స్. ఓకే. ఈ విధంగా మనం ఐయుపాక్ నామన్క్లేచర్లో కాంపౌండ్స్కి నేమ్ ఇస్తాం. ఏమైంది, 3 మిథైల్, 6 మిథైల్ ఆక్టేన్. ఓకే. యా, దిస్ ఇస్ ద 5th రూల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎక్సర్సైజ్ చూద్దాం. సో ఫస్ట్ మన ఐయుపాక్ నామన్క్లేచర్లో ఏమేమి చూసామండి, ఫస్ట్ వచ్చేసి మనం పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేసాం.
నెక్స్ట్ లోయెస్ట్ లొకెంట్ రూల్, సబ్స్టెన్స్ ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నెంబరింగ్ ఇవ్వాలి. లోయెస్ట్ నెంబర్ దేనికి సబ్స్టెన్స్కి 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటిని డై, ట్రై, టెట్రా, పెంటా అని రాస్తాం. 5th వన్ వచ్చేసి మనకి సేమ్ పొజిషన్లో సబ్స్టెన్స్ కనుక ఉంటే ఏం చేస్తాం, పొజిషన్లో సబ్స్టెన్స్ ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ వచ్చేదానికి తక్కువ నెంబర్ వచ్చేటట్టు చూడాలి. సేమ్ పొజిషన్లో సబ్స్టెంట్ ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫాలో అవ్వాలి. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెంబరింగ్ ఇవ్వాలి. ఓకే, ఈ రూల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రకారం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఎక్సర్సైజ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ కాంపౌండ్ చూడండి, CH3 CH3. ఇది చాలా చిన్న కాంపౌండ్. సో నెంబరింగ్ ఫస్ట్, సో 1 2 3 పేరెంట్ చైన్లో 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. లెఫ్ట్ టు రైట్లో సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ 1 2 3, రైట్ టు లెఫ్ట్ అయినా కూడా థర్డ్ పొజిషన్లోనే వస్తుంది. సో సబ్స్టెంట్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ ఎలా రాస్తాం, ప్రిఫిక్స్, రూట్ వర్డ్, దెన్ ప్రైమరీ సఫిక్స్, దెన్ సెకండరీ సఫిక్స్. ఈ సెకండరీ సఫిక్స్ ఎప్పుడు వస్తుందండి, ఫంక్షనల్ గ్రూప్. ఈరోజు క్లాస్లో మనం ఓన్లీ హైడ్రోకార్బన్స్ చూసాం కాబట్టి సెకండ్ సఫిక్స్తో మనకి అవసరం లేదు. ఓకే, ప్రైమరీ సఫిక్స్ వరకు చూద్దాం. సో ఫస్ట్ ప్రిఫిక్స్, సబ్స్టెంట్ ఏంటి, మిథైల్. మిథైల్ యొక్క పొజిషన్ ఏంటి, సెకండ్ పొజిషన్, 2 మిథైల్. రూట్ వర్డ్ ఏంటి, ప్రోప్. ఎందుకు, 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, ప్రోప్. సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి ANE, ఏన్. సో ఐపాక్ నేమ్ అయిపోయింది 2 మిథైల్ ప్రోపేన్. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ చూద్దాం. నెక్స్ట్ కాంపౌండ్ చూడండి, డబుల్ బాండ్ ఉంది అంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్. డబుల్ బాండ్ కనుక ఉంటే ప్రైమరీ సఫిక్స్ ఏం రాస్తామండి, ENE, ఈన్. ఓకే, సో ENE, ఈన్ అని రాయాలి. ఓకే, నెంబరింగ్ చూద్దాం. 1 2 3 4 5 6, లెఫ్ట్ టు రైట్ 6 అవుతుంది. కానీ మనం డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే ఇంకొక కండిషన్ ఏంటంటే, డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వీటికి తక్కువ నెంబరింగ్ వచ్చేటట్టు చూడాలి, లోయెస్ట్ నెంబరింగ్ వచ్చేటట్టు చూడాలి. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్కి 1 2 1 2 3 4 అవుతుంది. అలా కాకుండా నెంబరింగ్ ఇచ్చేటప్పుడు మనం ఏ విధంగా ఇస్తామంటే డబుల్ బాండ్ నుండి స్టార్ట్ చేయాలి. అంటే లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారం 1 2, లెఫ్ట్కి వెళ్తే చూడండి 3 4 అవుతుంది. అదే రైట్కి వెళ్తే 3 4, ఇది స్ట్రైట్కి వెళ్తే 5, అదే అప్కి వెళ్తే చూడండి 5 6. ఓకే, ఇది పేరెంట్ చైన్ అవుతుంది. 1 2 3 4, డౌన్కి వస్తే 5 కార్బన్స్, అప్కి వెళ్తే 6 కార్బన్స్, స్ట్రైట్కి వెళ్తే కూడా 5 కార్బన్స్. అంటే మన పేరెంట్ చైన్ ఏమవుతుంది, ఇది 1 2 3 4 5 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సబ్స్టెన్స్ చూడండి, ఈ సెకండ్ పొజిషన్లో ఇథైల్ గ్రూప్ ఉంది అండ్ ఫోర్త్ పొజిషన్లో మిథైల్ అండ్ అగైన్ ఫోర్త్ పొజిషన్లో ఇంకొక మిథైల్ గ్రూప్ ఉంది. అంటే ఇక్కడ ఫోర్త్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఏం రాయాలి, వాటి యొక్క పొజిషన్ని ఖచ్చితంగా ఎన్నిసార్లు సబ్స్టెన్స్ ఉంటే అన్నిసార్లు నెంబర్ ఇవ్వాలండి. అంటే 4 డై మిథైల్. ఫోర్త్ పొజిషన్లోనే 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి 4 డైమిథైల్ అని రాయొద్దు, అది రాంగ్. సో మిథైల్ గ్రూపు ఎన్నిసార్లు ఒకే పొజిషన్లో ఉంటే అన్నిసార్లు దాని పొజిషన్ని తెలియచేసే నెంబర్ రాయాలి. సేమ్ నెంబర్స్ రాసినప్పుడు వాటి మధ్య కామా పెట్టాలి, నెంబర్కి లెటర్కి మధ్యలో ఐఫెన్ ఉండాలి. ఓకే, ఈ రూల్స్ అన్నీ చూసామండి. ఓకే, ఫోర్త్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 4 డైమిథైల్. ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఇథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 ఇథైల్.
ఓకే, మిథైల్ ఇథైల్లో ఏది ఫస్ట్ వస్తుంది? ఇథైల్ కాబట్టి ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇథైల్ ఫస్ట్ వస్తాం, దెన్ మిథైల్ని రాస్తాం. ఓకే, సో మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్ కాబట్టి రూట్ వర్డ్ ఏమవుతుంది? ఎగ్స్. డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఏమవుతుంది? ఈన్, ప్రైమరీ సఫిక్స్. సో ఇవన్నీ కలిపి నేమింగ్ కనుక రాస్తే ఏమవుతుంది? ఈ కాంపౌండ్కి నేమ్ వచ్చేసి ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏ సబ్స్టెంట్ ముందు రాయాలి? ఇథైల్. 2 క్యాపిటల్ లెటర్ 2 ఇథైల్, 4 డై మిథైల్. ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ అండి. 4 డై మిథైల్ హెక్స్. ఇంకొకటి ఏంటంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కనుక ఉంటే వాటి పొజిషన్ని కూడా ఇండికేట్ చేయాలి. హెక్స్ ఏ పొజిషన్లో ఉంది? ఫస్ట్ పొజిషన్లో. 1 ఈన్. ఓకే, సో ఎక్స్ 1 ఈన్. ఇది ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం ఈ కాంపౌండ్ నేమ్. 2 ఇథైల్ 4 డైమిథైల్ ఎక్స్ 1 ఈన్. ఓకే, సో నెంబర్కి ఆల్ఫాబెటిక్ లెటర్కి మధ్యలో ఐఫెన్, ఒకటి కంటే ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు వాటి మధ్య కామా, స్టార్టింగ్ లెటర్ మాత్రమే క్యాపిటల్. సో ఖచ్చితంగా ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఓకే, గాట్ ఇట్. ఇది సెకండ్ కాంపౌండ్ యొక్క నేమ్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కాంపౌండ్ చూద్దాం. చూడండి, ఈ విధంగా ఇచ్చినా కూడా నేమింగ్ అనేది రాయొచ్చు. ఇది కూడా ఆల్రెడీ ఈ స్ట్రక్చర్ ఫామ్లో ఎలా రాస్తాం అనేది స్ట్రక్చర్స్ చూపించామండి, ప్రీవియస్ క్లాస్లో ఉంది. కావాలంటే ఓల్డ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. సో నెంబరింగ్ చూద్దాం. లెఫ్ట్ టు రైట్ 1 2 1 2 3 4 5 6 7. లెఫ్ట్ టు రైట్ అయితే ఏమొస్తుందండి? 4th పొజిషన్లో ఒక ఫంక్షన్ గ్రూప్ వస్తుంది, 5th పొజిషన్లో 2 ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నాయి. ఇదేంటంటే మిథైల్. ఇక్కడ సి 1 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇథైల్. 4th పొజిషన్లో ఇథైల్, 5th పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్ ఉంది. అదే రైట్ టు లెఫ్ట్ చూడండి, రైట్ టు లెఫ్ట్ 1 2 3 4 5 6 7. సో థర్డ్ పొజిషన్లో 2 సబ్స్టెంట్స్ అండ్ దెన్ 4th పొజిషన్లో. సో లోయెస్ట్ రిలేటెడ్ రూల్ ప్రకారం కరెక్ట్ ఏంటండి? రైట్ టు లెఫ్ట్. సో ఇది. సో ప్రిఫిక్స్ ఏంటండి? మిథైల్ గ్రూప్స్, ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో మిథైల్ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి? థర్డ్ పొజిషన్లో 3 2 ఉన్నాయి కాబట్టి డైమిథైల్. అండ్ ఇథైల్ పొజిషన్ ఎక్కడుంది? 4th పొజిషన్లో 4 ఇథైల్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 7 కాబట్టి రూట్ వర్డ్ హెప్ట్. సాచురేటెడా అన్సాచురేటెడా? సాచురేటెడ్ అంటే ఏఎన్. సో ఇవన్నీ కలుపుతూ ఈ కాంపౌండ్కి నేమ్ రాస్తే నేమ్ ఏమవుతుందండి? సో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ప్రిఫిక్స్ రాయాలి. ప్రిఫిక్స్ అంటే ఇథైల్ మిథైల్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఇథైల్ ఫస్ట్ వస్తుంది కాబట్టి 4 క్యాపిటల్ లెటర్ ఇథైల్. నెక్స్ట్ వచ్చేసి మిథైల్ 3 డై మిథైల్ హెప్టేన్. హెప్ట్ అండి, హెప్ కాదు, హెప్ట్ రూట్ వర్డ్ హెప్టేన్. ఇది ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం ఈ కాంపౌండ్కి నేమ్. నెక్స్ట్ చూద్దాం. CH3. సో ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉందండి. ట్రిపుల్ బాండ్ ఉందంటే ప్రైమరీ సఫిక్స్ YNE ఐన్ అవుతుంది. సో నెంబరింగ్ దీనికి తక్కువ నెంబర్ వచ్చేలాగా చూడాలి కాబట్టి లెఫ్ట్ టు రైట్ వెళ్తాం. 1 2 3 4 5 6. 5th పొజిషన్లో మిథైల్ సబ్స్టిట్యూట్ ఉంది. సో నామన్క్లేచర్ 5 మిథైల్. 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి హెక్స్. ట్రిపుల్ బాండ్ సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి 2 ఐన్. ఓకే, ఇది ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం నేమింగ్. నెక్స్ట్ 5th వన్ చూద్దాం. 5th వన్ మన నెంబరింగ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఏది వస్తుందో చూడండి. సో 1 2 3 4 5 6 7 8. 5 6 6 7 అవుతుంది. సో ఇది పేరెంట్ చైన్. సో లోయెస్ట్ రిలేటెడ్ రూల్ ప్రకారం 2 5 6. ఇది లెఫ్ట్ టు రైట్. అదే రైట్ టు లెఫ్ట్ చూస్తే 1 2 3 4 5 6 7 8.
ఎక్కడెక్కడ వచ్చింది? థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ అండ్ దెన్ సెవెంత్ పొజిషన్. ఇది రైట్ టు లెఫ్ట్. సో లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారం 2, 5, 6 అనేది కరెక్ట్. అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాం. అంటే సెకండ్ పొజిషన్లో, ఫిఫ్త్ పొజిషన్లో, సిక్స్త్ పొజిషన్లో సబ్స్టెంట్ ఉన్నాయి. ఏమున్నాయి? అన్నీ కూడా మిథైల్ గ్రూప్సే. సో 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మనం ట్రై మిథైల్ అంటాం. ఏ పొజిషన్లో ఉన్నాయి? సెకండ్ పొజిషన్లో, ఫిఫ్త్ పొజిషన్లో, సిక్స్త్ పొజిషన్లో. నెంబర్కి లెటర్కి మధ్యలో ఐఫన్. ఓకే, నేమింగ్ రాస్తే 2, 5, 6 ట్రై మిథైల్ రూట్ వర్డ్ ఆక్ట్ ఏన్ సాచురేటెడ్. ఇది ఈ కాంపౌండ్ యొక్క నేమ్. 2, 5, 6 ట్రై మిథైల్ ఆక్టేన్. సో ఇది ఈరోజు క్లాస్ అండి. సో నాకు తెలిసి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఆర్గానిక్ ఐయుపాక్ నామన్క్లేచర్లో హైడ్రోకార్బన్స్కి మనం ఫస్ట్ నామన్క్లేచర్ అనేది ఏ విధంగా అప్లై చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో సైక్లో కాంపౌండ్స్కి నామన్క్లేచర్ ఏ విధంగా రాస్తామనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు రూల్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.